ZEE5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం మాట్లాడవేంటాను? ఆర్య సార్ అనే నీ పిలుపు కోసం తల్లడిల్లిపోతున్నాను. మన పిల్లల్ని ఎత్తుకోవాలని, ఆడించాలని, కళ్ళారా చూసుకోవాలని ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? వద్దు సార్, మీరు పిల్లల దగ్గరికి వెళ్ళకండి. ఏం మాట్లాడుతున్నావను? మన పిల్లల దగ్గరికి నేను వెళ్ళకూడదా? అసలేమైందను నీకు? దయచేసి నన్నేం అడగండి సార్. నన్ను పిల్లల్ని మీకు దూరంగా ఉండనివ్వండి. మీరు నాకు దూరంగా ఉండడం ఏంటనో? మీరు నా పంచప్రాణాలు. మీరే లేకుంటే నేనెలా బ్రతకగలననుకున్నావు? మీ ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదు వదినమ్మా. మీరు ఎవరు ఏం చెప్పినా నేను వినను. నా బాధకు నేను ఇంటికి దూరం అవ్వడానికి నా కారణాలు నాకున్నాయి. నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్. అను, తప్పుకో. పిల్లల్ని తీసుకుని మనం ఇంటికి వెళ్తున్నాం అంతే. సార్, నేను పిల్లలు అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీ ప్రపంచమే మేమని కూడా నాకు తెలుసు. అన్నీ తెలిసి ఏంటిది అంటే మాత్రం నా దగ్గర సమాధానం లేదు. నా మీద ఏం మాత్రం ప్రేమ ఉన్నా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి. అను అను దాదా, మీ నాన్న నన్ను నవ్వించడానికి ఇలా గోడ మీద బొమ్మల్ని చూపించేవారు. ఇప్పుడు మిమ్మల్ని ఆడించడానికి నేను బొమ్మల్ని చూపిస్తున్నాను. మనలో ఈ చిన్న చిన్న సంతోషాన్ని ఆయన కోరుకున్నారు. నేను అది కూడా తీర్చలేకపోయాను. అను అను నీకో గుడ్ న్యూస్. యాప్ ఇన్స్టాలేషన్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయాయి. అథారిటీస్ అన్ని నీ పేరు మీద చేయించమని చెప్పాను. రేపే మన యాప్ ఓపెనింగ్. నా పేరు మీద ఎందుకు ప్రీతి?
ఇది మన ముగ్గురిది. కానీ ఆలోచన నీది కదా. ఓ, నీ కంగారు నాకు అర్థమైంది. డోంట్ వరీ, శైలాబాను పేరు మీద చేయిస్తాను. ఇంటికి రేష్మ ఎక్కడా? వచ్చేసా. మీది చెప్పిన గుడ్ న్యూస్ విన్నాను, అందుకే స్వీట్ తో వచ్చేసాను. కవో. कैसा है? సూపర్. शुक्रिया शुक्रिया. హలో, ఎవరు? శైలా బాను ఏనా మాట్లాడేది? నేను బాను కాదండి, ప్రీతి. మీరెవరు? ఫోను శైలా బానుకి ఇవ్వు. ఎవరో చెప్పకుండా ఏంటిది? ఒక్క నిమిషం, నేను భానుని మాట్లాడుతున్నాను. చెప్పండి. అమ్మ చేతి వంటి యాప్ ఆలోచన నీదేనా? రేపు లాంచ్ చేస్తున్నావంట, ఆపేయండి. వెంటనే ఆ ప్రయత్నాన్ని ఆపేయి. ఎవరండి మీరు? ఆ బిజినెస్ మా ఇష్టం, ఎందుకు ఆపేయమంటున్నారు? అసలు ఎవరు మీరు? నేను ఎవరైతే మీకెందుకు? మీరు కాకా హోటల్స్ బిజినెస్ పెడితే మా పెద్ద హోటల్ ఏం కావాలి? ఇవన్నీ బంద్ చేయి. నేను అసలు మంచోడి కాదు. మేం మాత్రం మంచివాళ్ళమండి, అందుకే నలుగురికి ఉపయోగపడే మంచి పని చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా అడ్డుపడకుండా ఉంటే మరీ మంచిది. నాకే సలహాలు ఇస్తున్నావా? ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, నాతో పెట్టుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళమే. మరి ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు చేయబోయే బిజినెస్ వల్ల మీ బిజినెస్ దెబ్బతింటుందని మీరెందుకు భయపడుతున్నారు? చూడండి, మీ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఆఫ్టర్ ఆల్ అనుకుంటున్నారేమో, మా జోలికి వస్తే ఆఫ్టర్ చాలా ఫీల్ అవుతారు. హే, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎదురుపడే ధైర్యం లేక ఫోన్లో బెదిరించే ఆఫ్టర్ ఆల్ గాడితో మాట్లాడుతున్నాను. ఫోన్ పెట్టేసి రేపు మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అవసరమైనప్పుడు మీకు కూడా మంచి ఫుడ్ పంపిస్తాను. ఏయ్, నాకు ఫుడ్ పంపిస్తానంటావా? ఏ, నువ్వు ఫుడ్ కాక గడ్డి తింటావా? సరే అయితే అదే పంపిస్తాను. ఫోన్ పెట్టేయ్. ప్రీతి, అక్క. హలో. మాషాల్లా, ఏం దమ్కి ఇచ్చినవను. నీది వార్నింగ్ విని వాడి దిమాగ్ బర్నింగ్ అయిపోయి ఉంటది. సీరియస్లీ అను, నీలో యాంగిల్ ఉందని ఇప్పుడే తెలిసింది. అవునులే, ఎంతైనా ఆర్యవర్ధన్ సార్ భార్యవు కదా, ఆ మాత్రం డేరుండడం కరెక్టే. నీతిగా నిజాయితీగా మన పని మనం చేసుకుంటున్నప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా చెప్పావను. సచ్ హై. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.